ఇక జమ్మూ కాశ్మీర్లోని వైష్ణోదేవి ఆలయ సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆర్ట్ క్వారీ వద్ద ఉన్న ఇంద్రప్రస్థ భోజనాలయ సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో 6 భక్తులు మృతి చెందగా 14 మందికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముందస్తుగా అంబులెన్స్లు సిద్దం చేశారు అధికారులు. గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ దాటికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రాకాసి వరదలు విరుచుకుపడుతున్నాయి. వీటికి అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. జమ్మూ కాశ్మీర్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఒకవైపు, మరోవైపు రాకాసి వరదలు, క్లౌడ్ బరెస్ట్ కారణంగా మొత్తం జమ్మూ కాశ్మీర్ నే అతలాకుతలం చేస్తున్నాయని చెప్పవచ్చు. గత వారం రోజులుగా కూడా అక్కడ పరిస్థితులు రోజు రోజుకు అంటే ఈ వరదల దాటికి, క్లౌడ్ బరెస్ట్ దాటికి మొత్తం జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా వరదలతో అతలాకుతలం అవుతుందని చెప్పవచ్చు. సో అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నదులు ఏది తావి, రావి, ఇవి ప్రధానమైనటువంటి నదులు కూడా ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల చూస్తానో డోడా జిల్లాలో గత ఎప్పుడైతే ఈ రోజు మెరుపు వరదల కారణంగా 4 ప్రాణాలు కోల్పోయారు, 10 మందికి పైగా కూడా ఇల్లు దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. సో ఎంటైర్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి కతువా, సాంబా, దోడా, జమ్మూ, రాంబాన్, కిష్తవార్ జిల్లాలో ఈ యొక్క ఫ్లడ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. వర్షాల ప్రభావం ఎక్కువ ఉంది. సో ఇది మళ్ళా ఇంకో 2 రోజుల పాటు కూడా ఇక్కడ భారీ నుంచి కూడా అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తా ఉంది. ఇప్పటికే అక్కడ కొన్ని ప్రధానమైన రహదారులంతా కూడా ఈ యొక్క వరదల దాటికి ధ్వంసం అయిపోయాయి. రోడ్లంతా కూడా ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ దెబ్బతిన్నది. దీనికి తోడు ఈ రోజు కాసేపటి క్రితం వైష్ణవదేవి ఆలయం, ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము, మొత్తం కూడా అమ్మవారి శక్తిపీఠమైనటువంటి వైష్ణవదేవి ఆలయ సమీపంలో ఒక్కసారిగా ఈ వరదల దాటికి, వర్షం దాటికి గత 2-3 రోజులు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ ఆలయ ఆవరణ సమీపంలోని భోజనశాల వద్ద కూడా ఉన్నట్టుండి ఒక్కసారి కొండ చర్యలు విరిగిపడడంతో 6 అక్కడికక్కడికే మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 10ల సంఖ్యలో 14 మందికి పైగా గాయపడ్డట్టు తెలుస్తోంది. వారి వెంటనే ఉటావుటిన అంబులెన్స్ ద్వారా కూడా ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి, ఆ కత్రా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. పలువురు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది ఆ కొండ చర్యల కింద ఏమైనా ఇరుక్కుపోయారా, చిక్కుకున్నారా అని చెప్పేసి కూడా కొంత సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. సో మొత్తానికైతే వర్షాలు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి అతలాకుతలం చేస్తూ ఉన్నాయి. సో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇప్పటికే అక్కడ ఆ జమ్మూ కాశ్మీర్ దాదాపుగా కొన్ని జిల్లాల్లో ఈ యొక్క వర్షాల కారణంగా, వరదల కారణంగా కూడా కొన్ని స్కూళ్లకు, పాఠశాలకు, విద్యాలయాలకు, విద్యా సంస్థలకు అన్నింటి కూడా సెలవులు ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా హై అలర్ట్ ప్రకటించారు. మరీ ముఖ్యంగా ఈ కొండ చర్యలు ఉన్న ప్రాంతంలో ఉంటే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధపడుతున్నారు. ఎందుకంటే ఏ క్షణమైనా ఈ రాకాసి వరదలు ఒక్కసారిగా విరుచుకుపడే అవకాశం ఉంది. ఈ రోజుతో పాటు మరొక 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆ కొండ చర్యలకు సంబంధించి ఎక్కడైతే ఆ జిల్లాలకు సంబంధించి కొండ ప్రాంతాలు ఉంటాయో అక్కడ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల కాలంలో నాట్ ఓన్లీ జమ్మూ కాశ్మీర్, మనం చూస్తున్న హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఆ కురుస్తున్న వర్షాలు, క్లౌడ్ బరెస్ట్ కారణంగా అసలు గంటల వ్యవధిలోనే ఒక్కసారిగా రాకాసి వరదలు వస్తున్నాయి. ఊర్లే తుడిచిపెట్టుకోబోయే పరిస్థితి ఉంది. సో ఇటీవల మనం ఉత్తరాఖండ్ లో కూడా చూసాము. సో నిన్న హిమాచల్ ప్రదేశ్ లో కూడా చూసాము. సో ప్రస్తుతానికి జమ్మూ కాశ్మీర్, సో ఈ 3-4 రాష్ట్రాలలో ఈ యొక్క క్లౌడ్ బరెస్ట్ కారణంగా కూడా మొత్తం రవాణా వ్యవస్థతో పాటు ప్రజా అంతా కూడా అతలాకుతలం అవుతుందని చెప్పవచ్చు. దీనికి తోడు అనేక మంది ఈ వరదల దాటికి ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఈ రోజు మాత్రం జమ్మూ కాశ్మీర్ లో చాలా చోట్ల చినాబ్ నది ఇవన్నీ కూడా, ఈ దోడా జిల్లాలో మాత్రం విపరీతమైన వరదలు ఉన్నాయి. సో రావి, తావి వంటి ప్రధాన నదులు ఉప్పొంగిపోతా ఉన్నాయి. మరోవైపు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. సో ఆ వైపు రోడ్లన్నీ కూడా బ్లాక్ చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల అయితే వంతెనలను కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతూ ఉంది. కళ్ళ ముందే ప్రజలు చూస్తుండగానే నదికి సంబంధించి ఆ ప్రవాహానికి, వరద ప్రవాహానికి
వంతెనలు కొట్టుకుపోయిన పరిస్థితి, రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి, పలువురు గల్లంతవుతున్న పరిస్థితి. ఇవన్నీ కూడా మన దృశ్యాలన్నీ కూడా వీడియో బయటకు వస్తున్నాయి. సో వైరల్ గా మారుతా ఉన్నాయి. చాలా అతి భయానకంగా ఒళ్ళురు గగ్గురు పడిచే విధంగా ఉన్నాయి. ఎందుకంటే క్షణాల వ్యవధిలోనే ఒక్క వైపు ఇట్లా వరద వచ్చేసి ముంచేసి వెళ్ళిపోతా సో దీంట్లో వందలాది ఇల్లు నీలమట్టం అవుతా ఉన్నాయి. పదుల సంఖ్యలో వ్యక్తులు గల్లంత అవుతున్నారు. సో మొత్తానికైతే ఈ జమ్మూ కాశ్మీర్ కు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మరొక 2 రోజుల పాటు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే ఒక వరదలకు అదేవిధంగా కొండ చర్యలు విరిగి పడుతుండటంతో అనేక మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతున్నారని చెప్పవచ్చు. ఉదయం వరదల దాడికి దొండ జిల్లా 4 మృతి చెందగా ఇప్పుడు ఈ వైష్ణవదేవికి సంబంధించిన ఘటనలో కొండ చర్యలు విరిగిపడడంతో 6 చనిపోయారు. సో మరింత కొంత సహాయక చర్యలు కొనసాగుతా ఉన్నాయి. సో జమ్మూ అంతా కూడా హై అలర్ట్ ప్రకటించారు. సో పరిస్థితిని బట్టి, సిచ్యువేషన్ బట్టి భద్రతా బలగాలు కూడా, సైనికులు కూడా రంగంలోకి దిగి సహాయక చర్య కార్యక్రమాలు పాల్గొనడానికి సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రజలు ఎవరు కూడా తొందరపడి బయటకు రావద్దు. వరదలు తీవ్రంగా ఉన్నాయి. మరి ఒక 2 రోజుల పాటు ఇలాంటి పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా కొంత హై అలర్ట్ ప్రకటిస్తున్నారు. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.